నవభారత నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని బీజేపీ శ్రేణులకి నరేంద్ర మోడీ పిలిపించారు. బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ప్రసంగంలో అదే కీలకమైనటువంటిది. మూడోసారి గెలుపు మీద ఎవ్వరికి ఎట్లాంటి అనుమానం అక్కర్లేదు. రాజకీయ పండితులు ఎవ్వరికి మన గెలుపు కారణాలు దొరకవు. నేను వీధుల వెంట వెళ్తున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూల సూత్రం. భిన్నత్వంతో ఏకత్వం మరింత బలోపేతం దిశగానే పనిచేస్తున్నాం. నిరంతర త్యాగాల వల్లే ప్రజలు విశ్వాసం చొరగొన్నాం. ప్రతిపక్షాలు అని చెప్పే పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. అక్కడ అధికారం వారసత్వంగా సంక్రమిస్తుంది. బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. దేశంలో అనేక అనర్థాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. అధికారం సంపాదించాలనే ఆలోచన తప్ప దేశాభివృద్ధికి ఆ పార్టీ దగ్గర అజెండానే లేదు. రక్షణ దళాల సామర్థ్యం మీద కాంగ్రెస్కి స్పష్టత లేదు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆయుధ సంపత్తితో సైనిక దళాలను బలోపేతం చేశాం కానీ ఆ పార్టీ నిరంతరం రక్షణ దళాల సామర్థ్యాన్ని శంకిస్తూ వస్తోంది. ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి, మోడీ మీద కోపంతో కాంగ్రెస్ కోటేస్తే పూడ్చలేని నష్టం జరుగుతుందంటూ వివరించారు. నిజాయితీ సుపరిపాలన ప్రజలు ఆదరిస్తారు. గత 10 ఏళ్లలో ప్రాంతీయ భేదం లేకుండా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం. పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కుంభకోణాలు లేని పాలన అందించాం. ఉగ్రవాదాన్ని అణిచేశాం. మౌలిక సదుపాయాలు మెరుగైతే యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీఎస్టీ వసూలు 11 లక్షల కోట్లకు పెరిగినాయి. పన్నుల రూపంలో లభించే ఆదాయం పెరగడంతో అభివృద్ధి పథకాల అమలు మెరుగవుతుంది. సేద్యంలో ఆధునిక పద్ధతులను అవలంబించేటప్పుడే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. అణగారిన వర్గాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. దేశంలోని మహిళలు, పేదలు, యువత కళలను నెరవేర్చడమే తన లక్ష్యమని కూడా ప్రకటించారు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. ఇది మోడీ గ్యారంటీ. పశ్చిమాసియా దేశాలతో భారత్ సంబంధాలు గతంలో కంటే మెరుగయ్యాయి. సాంకేతిక ఆహార పదార్థాలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. ఇంధన రంగంలో వస్తున్న మార్పులు దేశానికి కొత్త మార్గాలు వేస్తున్నాయి. ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అనుసంధానంతో ఎగుమతులు పెరుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ, సౌర విద్యుత్తులు దేశానికి కొత్త ఆదాయ వనరులుగా మారుతున్నాయంటూ మోడీ ప్రసంగించారు.